హాయ్, నేను క్రాంతి. ఇప్పటి వరకు క్లాస్ ఆడియన్స్ని, మాస్ ఆడియన్స్ని అలరిస్తూ కంటిన్యూస్ హిట్స్ కొడుతున్న హీరో నాని ఒకే సినిమాలో క్లాస్ ఆడియన్స్ని, మాస్ ఆడియన్స్ని ఇంప్రెస్ చేయడానికి మన ముందుకు రాబోతున్నారు. కృష్ణార్జున యుద్ధంలో డ్యూయల్ రోల్ చేస్తూ ఎలా ఉండబోతుంది, ఆ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి, ఈరోజు మనతో మాట్లాడడానికి హీరో నాని ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ నాని గారు. హాయ్ నాని గారు, హౌ ఆర్ యూ? ఎలా ఉండబోతుంది కృష్ణార్జున యుద్ధం? అది అంటే మన మైథలాజికల్ టైటిల్. టైటిల్ కంటే మైథాలజీతో సంబంధం లేదండి. కంప్లీట్ కాంటెంపరీ ఫిల్మ్. కృష్ణ ఇంకా అర్జున్ అనే ఇద్దరు వ్యక్తుల గురించి సినిమా. వ్యక్తుల గురించి అంటే వాళ్ళ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ అండ్ ఇద్దరు ఐడెంటికల్గా ఉన్న వ్యక్తులు ఎలాంటి సిచ్యువేషన్లో కలిసి ఏం చేశారు అన్నదే సినిమా. అంటే వీళ్ళిద్దరికి సంబంధం లేదు, డ్యూయల్ రోల్ అయినా కూడా వీళ్ళిద్దరికి సంబంధం లేదు. కాదు వాళ్ళు, అస్సలు సంబంధం లేదు ఇద్దరు. ఎలా అంటే డ్యూయల్ రోల్స్ ఇప్పటికి థర్డ్ టైం మీరు అనుకుంటా చేయటము. అంటే మీకు అలవాటు అయిపోయి ఉంటుంది, చాలా ఈజీ అయిపోయి ఉంటుంది. అంటే ఫస్ట్ 2 times కొంచెం ఏదైనా ఉన్నా కానీ ఇప్పుడు అంటే ఇంకా అలవాటు అవటం. డ్యూయల్ రోల్ అంటే ఏం లేదండి, ఇప్పుడు 2 సినిమాలు చేసేది ఒకే సినిమాలు చేస్తాం అనుకున్నట్టే అంతే తప్పితే. అంటే ఇప్పుడు మామూలుగా 2 సినిమాల్లో 2 పాత్రలు చేస్తాం, ఒకే సినిమాలో 2 పాత్రలు చేస్తాం అంతే తప్పితే. డ్యూయల్ రోల్ అంటే ఎక్స్ట్రా. వెన్ ఐ ప్లే కృష్ణ, ఐ ప్లేయింగ్ కృష్ణ. వెన్ ఐ ప్లే అర్జున్, ఐ ప్లే అర్జున్ అనమాట. సో దాని గురించి స్పెషల్గా డ్యూయల్ రోల్ అని కొత్తగా పర్ఫార్మెన్స్ చేసేది ఏమి ఉండదు. బట్ కొంచెం హెక్టిక్గా ఉంటుంది యాక్చువల్లీ డబుల్ రోల్స్ చేసేటప్పుడు. ఇంతకుముందు నేను చేసిన డబుల్ రోల్స్ వెరీ మచ్ ఈజియర్ కంపారిటివ్లీ. ఎందుకంటే ఇద్దరు కలిసి ఉండే సీన్లు పెద్దగా లేవు జెంటిల్మెన్లో కానీ. అంటే సపరేట్ స్టోరీస్ రెండు. వాళ్ళిద్దరూ ఒకటే ఫ్రేమ్లో ఉండటం, కలిసి ఉండటం లేదు లాస్ట్ ఫిల్మ్స్. కృష్ణార్జున యుద్ధంలో సగం సినిమా ఉంది. సో దట్స్ వెరీ టైరింగ్. అంటే ఆల్మోస్ట్ ప్రతి షాట్ ఒకసారి అర్జున్గా ఉండాలి, ఒకసారి కృష్ణగా ఉండాలి. అందరు హోల్ టీమ్ అందరూ వెయిట్ చేస్తారు మనం కంప్లీట్గా అర్జున్గా మారే ఆ ప్రాసెస్ కానీ అంత చాలా టైరింగ్ అనమాట. బట్ ఇలా ఫైనల్గా సినిమా చూసుకుంటున్నప్పుడు ఇట్ ఈస్ ఆల్ వర్త్ ఇట్ అనిపిస్తుంది. మీరు చెప్పినట్టు అంటే 2 moviesలో 2 characters చేస్తాను అని మీరు చెప్పినంత సింపుల్ కాదు. ఎందుకంటే అసలు కంప్లీట్ కాంట్రాస్ట్ అండి. అసలు తిరుపతి యాసలో అసలు అంటే చిత్తూరు లాంగ్వేజ్ కానివ్వండి, ఆ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, అర్జున్ కంప్లీట్ రాక్ స్టార్. అంటే ఎలా మేనేజ్ చేశారు ఈ 2 charactersని? యాక్చువల్లీ అంటే డబుల్ రోల్ చేస్తున్నప్పుడు ఆ కాంట్రాస్ట్ లేకపోతే బోర్ కొట్టేస్తుంది. అంటే పాయింటే లేదు ఇంకా డబుల్ రోల్ చేయటంలో. చక్కగా ఒక రోల్ చేసి ఉన్న సినిమా చేసుకోవచ్చు కదా. ఆ కాంట్రాస్ట్ ఉన్నప్పుడే ఒక చిన్న ఫన్ ఉంటుంది, ఒక ఛాలెంజ్ ఉంటుంది, ఇది ఎలా చేయబోతున్నాం అన్నది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఒక సీన్లో ఏదైనా ఒక కాంట్రాస్ట్ చేయడం కాదు పాయింట్, ఒక మూడ్ మెయింటైన్ చేయాలి బిగినింగ్ నుంచి ఎండ్ వరకు. వీడు కృష్ణనే అని నమ్మాలి, మీరు వీడు అర్జునే అని నమ్మాలి. మీరు సినిమా చూసినప్పుడు కనుక నానియే కృష్ణగా చేస్తున్నాడు, నాని అర్జున్గా చేస్తున్నాడు మీకు అనిపించింది అంటే దాని అర్థం ఫెయిల్ అయినట్టు. మీరు అది మర్చిపోయి వీళ్ళిద్దరు మనుషులను నమ్మితేనే మీకు కథ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. వీళ్ళిద్దరు మనుషులు కాదు ఒకటే అలా ప్లే చేస్తానంటే కథలో ఉన్న ఫ్లేవర్ కూడా కిల్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో మామూలు ఒక్క రోల్ ప్లే చేసినప్పుడు కానీ డబుల్ యాక్షన్ చేసినప్పుడు ఇంకా ఛాలెంజ్ ఇస్ హయ్యర్. సో ఆ రకంగా అంటే ఛాలెంజ్తో పాటు వచ్చే ఫన్ కూడా ఉంది. మనం ప్రతిరోజు షూటింగ్కి వెళ్ళినప్పుడు ఈ రోజు ఏం చేయాలి, ఎలా చేయాలి అన్న ఒక ఎక్సైట్మెంట్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు అంత ఈజీగా కూడా కాదు. బట్ ఇట్స్ ఫన్, ఇట్స్ ద పార్ట్ అండ్ పార్సల్. అంటే కృష్ణార్జున యుద్ధం మీరు అన్నారు, వీళ్ళిద్దరూ 2 different characters అంటే ఐడెంటికల్గా ఉండే పర్సన్స్ కలిసినప్పుడు ఎలా ఉంటుందండి. యుద్ధం అని ఎందుకు పెట్టారు? అంటే వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతుందా, వీళ్ళిద్దరు చేసే యుద్ధమా? కరెక్ట్ చెప్పాలి, వీళ్ళిద్దరు చేసే యుద్ధం అనే చెప్పాలి. బట్ వీళ్ళిద్దరి మధ్యలో యుద్ధం కూడా ఉంది. రెండు ఉన్నాయి యాక్చువల్లీ, 2 angles ఉన్నాయి. బట్ మెయిన్గా ఇద్దరు కలిసి చేసే యుద్ధం, ఇద్దరు కలిసి చేసేది. ఓకే. అండ్ ఒకే పర్పస్ కోసం. దీంట్లో మీ ట్రైలర్స్ చూశాను, మీ టీజర్స్ చూశాను, సాంగ్స్ అయితే అసలు అద్భుతం అండి. బాగా ఆడియన్స్ బాగా హమ్ చేస్తున్నారు. అది నాకు బాగా నచ్చిన కామెడీ ఇది ఏంటంటే మీరు ప్రతి ఒక్కరిని చూసి ప్రపోజ్ చేస్తారని. ఎవరు ఇక్కడ కృష్ణ ఖచ్చితంగా ఈ అమ్మాయి ఈ ఊరు కాదు అని మీరు చెప్పేదా? కామెడీ కూడా బాగా ఉన్నట్టుంది కదండి. ఫన్ ఉంటుందండి యాక్చువల్లీ. అంటే ఫస్ట్ హాఫ్ ఎక్కువ ఫన్ లవ్ స్టోరీస్ మీద నడుస్తుంది, సెకండ్ హాఫ్ యుద్ధం. ఇంకా ఓకే. ఇద్దరు హీరోయిన్స్, ఇద్దరితో వర్క్ చేయడం అంటే ఎవరితో కష్టం అనిపించింది, ఎవరితో ఇష్టం అనిపించింది, ఎవరితో కెమిస్ట్రీ బాగా వర్క్ అవుతుంది? కష్టం అనిపించలేదు అండ్ ఇద్దరు చాలా బాగా చేశారు. అను ఏంటంటే తను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఆల్రెడీ ప్రూవెన్. మీరు చూసారు అను మంచి పర్ఫార్మర్ అని అందరికీ తెలుసు.
రుక్ సార్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశాం ఈ సినిమాతో. అండ్ తను డెఫినెట్గా తెలుగులో చాలా మంచి యాక్టర్స్ అవుతుంది అంటే డౌటే లేదు. అంటే తనకున్న డెడికేషన్ కానీ, నేను ఎప్పుడంటే ఫస్ట్ సినిమాకి మామూలుగా ఎప్పుడైనా వాళ్ళు డైలాగ్స్ రాకపోయినా కొంచెం బేసిక్గా లిప్ సింక్ అయితే సరిపోతుంది. ప్రొనౌన్సియేషన్ని అంత కరెక్ట్గా పట్టుకోవడానికి ట్రై చేయరు. డైలాగ్స్ నేర్చుకుంటారు కానీ ఆ డైలాగ్స్ కొంచెం తెలుగులాగా సౌండ్ అవ్వకపోవచ్చు, వాళ్ళు కూడా దాని మీద అంత స్ట్రెస్ చేయరు. ఎలాగో మనం డబ్ చేయం కదా, ఎవరో డబ్ చేస్తారు కదా, వాళ్ళు చూసుకుంటారు లేని ఫీలింగ్. రుక్ సార్ అసలు ఫస్ట్ నుంచి ఎప్పుడు కూడా ఒక తెలుగు డైలాగ్ని హిందీలో చెప్పలేదు, ఒక షార్ట్లో కూడా తెలుగులో ఎలా ప్రొనౌన్స్ చేస్తారో కనుక్కొని నేర్చుకొని చెప్పేది. విచ్ ఈస్ అ వెరీ గుడ్ క్వాలిటీ. అండ్ మొన్న మేము ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్తున్నప్పుడు కూడా మేమందరం వెన్యూకి అక్కడ గ్రౌండ్లో పెద్ద ఈవెంట్, చాలామంది వేల మంది జనం, సో అందరూ ఒక బండిలోనే వెళ్ళాలని చెప్పారు హోటల్ నుంచి. లైక్ వి ఆల్ గాట్ ఇన్ టు బస్, టీం అందరం. ఆ బస్ ఏంటంటే బ్యాక్ స్టేజ్కి వెళ్తుంది, ఆ బస్సులోంచి అందరూ మాట్లాడుకుంటున్నాం, స్టేజ్ దగ్గర ఈవెంట్ దగ్గరకు వస్తున్నాం, అండ్ చిన్న ఎక్సైట్మెంట్ ఉంది, కాసేపులో మన ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. రుక్ సార్ ఏదని చూస్తే రుక్ సార్ ఒక సీట్లో కూర్చొని అక్కడ తెలుగులో మాట్లాడాలి ఎత్తి పరిస్థితిలో ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే 2 పేజీల్లో తెలుగు తన స్పీచ్ రాసుకొని చదువుకుంటుంది సిన్సియర్గా. సో ఆ సిన్సియరిటీ ఉన్నంత వరకు ఆ ఇష్టం, ఆ చిన్నపిల్లలాగా ఆ ఎక్సైట్మెంట్, ఏదో తెలుగులో తెలుగుకి వచ్చాం, మనం తెలుగు నేర్చుకోవాలి, తెలుగు మాట్లాడాలి, ఇదంతా ఉన్నంత వరకు ఐ థింక్ షీల్ గో అ లాంగ్ వే. ఇద్దరు చాలా బాగా చేశారు. అంటే దీంట్లో డైలాగ్స్ అండి, చిత్తూరు యాస మన నేటివిటీలో, అంటే జనరల్ మీ మూవీస్ అన్నీ మన నేటివిటీకి తగ్గట్టే ఉంటాయి, ఇది ఇంకొంచెం ఇంకొంచెం బాగా ఫ్లేవర్ కూడా. దానికి ఏమైనా కష్టపడ్డారా, లేకపోతే ఏమైనా చిన్న హోంవర్క్ లాంటిది ఏమైనా చేశారా? హోంవర్క్ అంటాం కంటే కూడా నాకు గాంధీ ఉన్నాడండి, మా సినిమా డైరెక్టరే చిత్తూరు జిల్లా కుర్రోడు. సో దాంతో ఈజీ అయిపోయింది. అంటే యాక్చువల్లీ నేను గాంధీ కనుక లేకపోయి ఉంటే నేను ఇది అటెంప్ట్ చేసి ఉండేవాడిని కాదు. అంటే ఆ స్లాంగ్ కానీ అది ట్రై చేసి ఉండేవాడిని కాదు. నా నమ్మకం అంటే ఎందుకంటే మనకు కంప్లీట్గా తెలియంది మనం మాట్లాడేసి అప్పుడప్పుడు ఎవరైనా ఇది చిత్తూరు జిల్లా భాషలో లేదని అన్నారనుకోండి, అది చాలా డేంజరస్ కదా. అందుకని టచ్ చేయకూడదు మనకు తెలియనప్పుడు. ఒకటే ధైర్యంతో ఎందుకు టచ్ చేశారంటే గాంధీ చిత్తూరు కుర్రాడు, గాంధీకి ఏమాత్రం డౌట్ అనిపించినా ఓకే చేయడు. ఓకే చేయాల్సిన డైరెక్టర్ అతనే కదా. సో తను చూసుకుంటాడులే అనుకున్నాను. అండ్ అనుకున్నట్టే తను అంటే నాకు తను డైలాగ్స్ చెప్పిన విధానం కానీ, డైలాగ్స్ రాసిన విధానం కానీ నాకే తెలియకుండా ఫస్ట్ 2 రోజులు నేను కృష్ణలాగా మాట్లాడుతున్నానా, నేను కృష్ణ ఇది కరెక్టా అని ఆలోచించాను అంతే ఫస్ట్ 2 రోజులు. 3వ రోజు నుంచి అసలు నేను కృష్ణ అయిపోయా. అంటే నాకు ఆటోమేటిక్గా నాకు లంచ్ బ్రేక్లో ఫుడ్ గురించో లేదా దేని గురించో మాట్లాడుతుంటే కూడా నాకు యాస వచ్చేసేది, లాంగ్వేజ్ వచ్చేసేది. సో కంప్లీట్ కంఫర్టబుల్ అయిపోయాయి. అంటే ముందు 2-3 రోజులు గాంధీతో కరెక్టా అని చెక్ చేసుకునేవాడిని, గత చెక్ చేసుకోవడం కూడా మానేసాం. గాంధీ గారు మీరు ఆడియో ఫంక్షన్లో గాంధీ గారు మాట్లాడుతూ నేను నాని అన్న నుంచి నేను చాలా నేర్చుకున్నాను, సంబంధించి కిటికీలు కూడా సినిమా గురించి. అంటే మీ ఇన్పుట్స్ ఏమైనా ఇచ్చారా? ఇన్పుట్స్ అని ఐ డోంట్ థింక్ హీ మెంట్ అబౌట్ ఇన్పుట్. నేను అనుకోవడం ఏంటంటే ఐ థింక్ హీ మెంట్ అబౌట్ జనరల్ లవ్ ఫర్ సినిమా. అంటే మాకు ఇంకో టాపిక్కే లేదు. అంటే ఎంత ప్యాషనేట్గా మాట్లాడతాం అప్పుడప్పుడు సినిమా గురించి. అంటే ఇప్పుడు లొకేషన్లో ఉన్నా సరే ఇంకా బాగా చేద్దాం, ఇంకొకటి చేద్దాం, లేదంటే వచ్చే ఒక డౌట్ కానీ ఇప్పుడు ఆ రోజు అలా ఆ మాట అన్నాను ఆ సీన్లో, ఇక్కడ ఈ మాట అనొచ్చా అనకూడదేమో కదా అని కొంచెం డిస్కస్ చేసుకుంటాను సరే. గాంధీ కూడా సినిమా అంటే చాలా ఇష్టం. సో గాంధీకి కూడా సినిమా అంటే చాలా ఇష్టం ఉన్నాడు, ఒకడు దొరికాడు. సో ఐ థింక్ దట్స్ వాట్ వాజ్ వర్కింగ్ అవుట్. అండ్ అందుకే మేబీ ఆ మాట ఉంటాడు. బట్ లవ్డ్ వర్కింగ్ టుగెదర్ లైక్ ఎ బ్రదర్. చాలా ఎక్సెప్ట్ ఈ డబుల్ యాక్షన్ కొంచెం టైరింగ్ అనేది పక్కన పెడితే చాలా చాలా సరదాగా కంఫర్టబుల్గా చేసిన సినిమా ఇది. మీరు అన్నారు నన్ను చెడగొట్టేశాడు, ఎంత కంఫర్టెన్స్ ఇచ్చాడు, అంటే ఈజీని ఇలా చేద్దాం అలా చేద్దాం అని అడిగి మరీ చేయించుకున్నాడు. అన్ని రకాలుగా లైక్ ఏమంటారు బాగా ప్యాంపరింగ్ అనమాట. ఓకే, గారాబం చేసి పడేసాడు. అంటే సో మనం అన్ని సినిమాల నుంచి అది ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే ఇంకా లైక్ ఇప్పుడు అన్న అంటాడు లొకేషన్లో. అండ్ నేను ఒకవేళ ఏదైనా నాకు కొంచెం డౌట్ వచ్చినా, ఏదైనా ఒక కంఫర్ట్ లేకపోయినా నేను వెళ్ళి గాంధీకి చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. తెలిసిపోద్ది, ఇమీడియట్గా తెలిసిపోద్ది. అది ఎంత బూన్ అంటే యాక్టర్స్కి మనకి ఏదో ఒకటి ఇబ్బంది ఉండొచ్చు షార్ట్లో, అది మనం చెప్పడానికి ఆలోచించవచ్చు, గాంధీ తెలిసిపోద్ది ఇమీడియట్గా. సో ఇమీడియట్గా నేను నెక్స్ట్ షార్ట్లోకి వచ్చేటప్పటికి
ఏదైనా ప్రాబ్లం ఉంటే అది సాల్వ్ అయిపోయి ఉంటుంది. సో హీ విల్ అంటే అంతగా అండర్స్టాండింగ్ అనమాట. యాజ్ అ డైరెక్టర్ దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ బేసిక్లీ నా ఒక సూపర్ కంఫర్ట్. బేసిక్గా మనం ఆర్ఆర్ కానీ పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు కానీ ఏ డెసిషన్ అయినా సరే తను ఇన్సెక్యూర్ కాదు. అంటే ఎవరేం చెప్తారో అలా ఉండదు, అందరినీ కనుక్కుంటాడు. ఇది బాగుంది కదా, తను ఆలోచించుకుంటాడు. అట్ ది సేమ్ టైం మన ఒపీనియన్ తీసుకుంటాడు. సో ఒక చాలా హెల్దీ అట్మాస్ఫియర్ అనమాట. అలాగే అందరూ ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. తప్పకుండా అందరితోటి మళ్ళీ మూవీ రిలీజ్ అయినాక అందరితో మాట్లాడదాం అసలు. అండ్ మీరు జనరల్గా అంటే మాస్ క్యారెక్టర్స్ కూడా చేశారు, కానీ ఇంత ఈ లెవెల్లో అవుట్ మాస్ అయితే ఈ దీంట్లోనే ఎలా అంటే ఎలా అనిపిస్తుంది అంటే మీ సర్కిల్లో కానివ్వండి, బయట మీ ఫ్యాన్స్ లోపల కూడా అలాంటి ఉన్నాడు. అంటే నేను ఫస్ట్ నుంచి అంటే నేను అమీర్పేట అబ్బాయినండి. నేను చిన్నప్పటి నుంచి సత్యం థియేటర్ కుర్రాడు. నేను మాస్ సినిమాలు, విజిల్లు ఆ టైప్ బ్యాచ్ మేము పెరిగిందే అలాంటి వాతావరణం. బీకే కూడా పార్కులు, ఏమంటారు జనరల్ గొడవలు, వినాయక నిమజ్జనం, పాటలు, ఆ బ్యాచ్ నేను, ఆ సెటప్ నేను. సో నేను యాక్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా అంటే అనుకునేవాడిని అప్పుడప్పుడు. ఇనీషియల్గా అలా మొదలైంది, ఎటో వెళ్ళిపోయింది మనసు. ఈ టైంలో నాని అంటే క్లాసు, నాని సినిమాలు అమెరికాలో బాగా చూస్తున్నారు, ఇలా స్టార్టింగ్లో ఉండేది. నేను అప్పుడప్పుడు అర్థంలో చూసి అనుకున్నాను, నువ్వు క్లాస్ ఏంటి, నీకు క్లాస్ ఏంటి అని నేను షాక్ అయ్యేవాడిని. ఎందుకంటే ఇప్పుడు మనకి తెలిసిన ఒక నాగార్జున గారిని కానీ ఎవరైనా చూస్తే చాలా క్లాసీగా అనిపిస్తారు. హాలలో ఉన్న 1% క్లాస్ కూడా నీలో లేదే, నిన్నెలా క్లాస్ యాక్టర్ అంటున్నారు అని అనుకునేవాడిని. సో ఐ థింక్ ఒరిజినాలిటీ బయటపడుతుంది మెల్లమెల్లగా. కంఫర్ట్ అనిపించిందా? కంఫర్ట్ జోన్. నేను అంటే నాకు కృష్ణ అన్నది ఎంత బాడీ లాంగ్వేజ్ బేసిక్ అలా వచ్చేసింది. అర్జున్ కష్టమైంది. అంటే అర్జున్ లాగా యాక్ట్ చేయాలి, ఒక రాక్ స్టార్ని, మధ్య మధ్యలో ఇంగ్లీష్ వర్డ్స్ వాడాలి, అయితే అండ్ రాక్ స్టార్ బాడీ లాంగ్వేజ్ ఉండాలి. ఏదో పోలీస్ ఆఫీసర్ ఏదో మాట్లాడుతుంటే what the hell man ఇలా మాట్లాడాలి. సో అది దట్స్ నాట్ మీ ఎట్ ఆల్. అంటే నాకు రాని ఒక సెటప్ అది. జనరల్గా ఎవరికైనా ఇది కష్టంగా ఉంటుంది, అది ఈజీగా ఉంటుంది. సో నాకు కృష్ణ హ్యాపీ. అసలు కృష్ణ అంటే ఎంత ఎంజాయ్ చేశానంటే నన్ను అర్జున్ వచ్చినప్పుడే అయ్యో ఇప్పుడు నేను అర్జున్ కదా అని చెప్పి కొంచెం కష్టపడాలి. ఓకే, అసలు సాంగ్స్ గురించి చెప్పండి. హిప్ హాప్ తమీజా వాళ్ళు ఫస్ట్ టైం టాలీవుడ్కి మీరు ఇంట్రడ్యూస్ చేశారు. కాదండి, ధృవ మన తెలుగు ధృవకు కూడా చేశారు. ఓకే, సెకండ్ టైం. చాలా అవుట్ అండ్ అవుట్ అంటే కొంచెం ఎట్లయినా చిత్తూరు అంటే రిలేటెడ్ టు తమిళ్, అదంతా చిత్తూరు బార్డర్ దట్టు మనకి జనరల్గా యాసలో కూడా మిక్స్ ఉంటుంది. మ్యూజిక్ కూడా చిత్తూరు, నిజంగా చిత్తూరులో మామూలుగా ఏదైనా జరిగితే ఎలా ఉంటుందో మ్యూజిక్ అసలు అంత బాగా వాళ్ళు ఇచ్చారు. ఆ కాంట్రాస్ట్ ని బాగా పెట్టారు. అంటే హిప్ హాప్ ఈ సినిమాకి పెద్ద ఎసెట్. ఎందుకంటే ఒకటి అంటే రీ రికార్డింగ్ చిత్తకొట్టాడు, వేరే విషయం. బట్ ఇలాంటి సినిమాకి ఏంటంటే ఒక కృష్ణ అర్జున్ అని ఇద్దరు క్యారెక్టర్స్ ఉన్నప్పుడు అండ్ రెండు ఆపోజిట్ బ్యాక్ డ్రాప్స్. ఇటంతా అర్జున్కి ఫుల్ ఇన్స్ట్రుమెంటైజేషన్ అంతా, అసలు గిటార్లు సెటప్ అది వేరే సెటప్. ఇక్కడ వీడి దగ్గరకు వస్తే సన్నాయి అలాంటి సెటప్ అనమాట. సో ఈ కాంట్రాస్ట్ని చాలా క్లియర్గా చూపించాలి క్యారెక్టరైజేషన్ సౌండ్లో. అండ్ హిప్ హాప్కి ఏమంటారు ఆ మ్యూజిక్ మీద ఉన్న సౌండింగ్ మీద ఉన్న గ్రిప్ చాలా ఎక్కువ. సో దానివల్ల ఐ థింక్ హీ పుల్డ్ ఇట్ ఆఫ్. సాంగ్స్ కూడా ఇఫ్ యూ సీ. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పని ఏం చేశాడంటే విచ్ ఐ రియలీ వాజ్ సర్ప్రైజ్ వెన్ ఐ సా. అంటే ఇప్పుడే సినిమా రెడీ అయింది, మేము చూసేస్తాం కదా మీకంటే ముందు. సో నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది ఏంటంటే కృష్ణకి కొంచెం స్టైలిష్ ఆర్ఆర్ ఇచ్చాడు, అర్జున్కి కొంచెం లోకల్ ఆర్ఆర్ వెళ్ళాడు, విచ్ ఇస్ వెరీ కాంట్రాస్టింగ్లీ డిఫరెంట్. అంటే మనం మామూలుగా ఏమో ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇప్పుడు మామూలుగా కృష్ణ మాట్లాడుతున్నప్పుడు లేదంటే కృష్ణ సీన్లలో ఒక తబలానో ఇంకోటి అలాంటి ఆర్ఆర్లు ఏమైనా ఇస్తారో ఒకసారి నయ్యాలంటాను. అలాంటి ఆర్ఆర్ ఒక ప్రాగ్లో రెస్టారెంట్లో ఇచ్చాడు. అండ్ ఇక్కడ మా కృష్ణకేమో ప్రాపర్ గిటార్స్తో ఒక ఆర్ఆర్ ఇచ్చాడు. సో ఐ థింక్ దట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ టు ద హోల్ థింగ్. అంటే ఎక్కడో సబ్కాన్షియస్గా వీళ్ళిద్దరు కలుస్తారు అన్న ఫీలింగ్ మనకు కూడా వస్తుంది బికాస్ ఆఫ్ ద సౌండ్ డిఫరెన్స్. అసలు క్యారెక్టర్స్ గురించి చెప్పండి. 2 different క్యారెక్టర్స్ అని మనకు తెలుసు. వాట్ ఈస్ ద స్టోరీ లైన్? అంటే లవ్ స్టోరీస్
అంటే హీరోయిన్స్ అదే స్టోరీ లైన్ చెప్తే మీకు మీ మీ ఎక్స్పీరియన్స్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ చెడగొట్టినట్టు ఉంటుంది. ఎందుకంటే ముందు చూసినప్పుడే మీరు ఎంజాయ్ చేస్తే బెటర్. బట్ సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ మోర్ ఆఫ్ అ స్క్రీన్ ప్లే ఫిల్మ్ అని. అంటే ఈ సినిమాలో చాలా హైలైట్ అవ్వబోయే ఎలిమెంట్ నాకు తెలిసి ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి కదా సీన్ టు సీన్, అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అంటే కృష్ణ బండిది ఏమంటే ఇక్కడ ఎవరో బండి తీస్తారు ప్రాగ్లో, అక్కడ తలుపు ఎవరో తెరిస్తే ఇక్కడ తలుపు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎవడో నీళ్ళలోకి దిగితే అక్కడ నీళ్ళ నుంచి బయటకు వస్తాడు ఎవడో. అంటే ఇట్స్ కనెక్టింగ్ ఆఫ్ సీన్స్ ఇస్ వెరీ బ్రిలియంట్లీ డన్. ఎడిటింగ్ అంతా స్క్రీన్ ప్లే బట్టే ఎడిటింగ్. సో అది రాసుకున్న విధానం, గాంధీ రాసుకున్న విధానం వెరీ ఫ్రెష్ అండ్ సంథింగ్ వెరీ న్యూ ఫర్ తెలుగు. మనం ఎప్పుడు అలా ఆ టైప్ కట్ చూస్తున్నాం. మ్యూజిక్లో మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి చెప్పండి. మాకైతే దారి చూడ అంటే నాకు ఐ వాంట్ ఫ్లై చాలా ఇష్టం. ఐ వాంట్ ఫ్లై ఇది కూడా చాలా బాగుంది. ఉరిమే మనసే కూడా చాలా బాగుందండి. ఉరిమే మనసే మీరు ఆన్ స్క్రీన్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. అవునా? ఉరిమే మనసే ఈజ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. అంటే మీరు రాక్ స్టార్ సాంగ్ అంటే పార్ట్ ఆఫ్ ద స్టోరీ ఇన్ ద సెన్స్ చాలా కథ జరుగుతుంటుంది. అసలు ఆ పాట జరుగుతున్నప్పుడు స్టేజ్ మీద అర్జున్ పాడుతుంటాడు, క్రౌడ్లో ఒక మ్యాటర్ జరుగుతుంటుంది. అంటే మీకు అది చూపించలేదు ఆబ్వియస్లీ. ఆ పాట బ్రేక్ పాట కాదు, మీరు ఆ పాటలో బయటకు వెళ్ళి వచ్చారంటే మీకు ఏం జరిగిందో తెలియదు సినిమాలో. అవునా? పెద్ద కాన్సర్ట్, అర్జున్ స్టేజ్ మీద పర్ఫార్మ్ చేస్తుంటాడు, కృష్ణ క్రౌడ్లో ఉంటాడు. క్రౌడ్లో ఏం జరుగుతుంది అన్నది ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. సో వీళ్ళిద్దరు కనెక్టింగ్ సీన్స్ ఉన్నాయి ఈ మూవీలో, సెకండ్ హాఫ్లో ఎక్కువ ఉంటాయి అని మీరు చెప్పారు. అక్కడ అంటే మీకు బాగా కష్టం అనిపించిందా, టఫ్ అంటే ఈ మూవీ చేస్తున్నప్పుడు మీకు బాగా కష్టం అనిపించిన సీన్ ఏంటి? క్లైమాక్స్ గోవాలో ప్రతిరోజు మేము ఒక 1 hour బై రోడ్ వెళ్ళి బీచ్ దగ్గరికి వెళ్ళి, బీచ్ దగ్గర నుంచి 1 hour 10 minutes బోట్లో వెళ్ళి సముద్రం మధ్యలో ఉన్న ఒక షిప్ ఎక్కాలి. 5 days ఎవ్రీ డే. ఓకే, ప్రతిరోజు పొద్దున్నే తెల్లవారుజామున వెళ్ళి, సో బై రోడ్ వెళ్ళి, బై షిప్ వెళ్ళి, బై బోట్ వెళ్ళి, ఒక షిప్లో పెద్ద హ్యూజ్ షిప్, అంటే మన జూబ్లీహిల్స్లో సగం ఉంటుంది అంత పెద్ద షిప్ అది సముద్రం మధ్యలో. ఆ షిప్ ఎక్కి ప్రతిరోజు ఆ షిప్ ఎక్కడానికి కూడా ఏంటంటే పక్కన ఇప్పుడు అది ఊరంత ఉంటుంది ఆ షిప్ పక్కకు మన బోట్లు వెళ్తాయి. మన బోట్లు కట్టిన తర్వాత ఒకళ్ళు మన ఎక్విప్మెంట్లు అన్నీ దించుకొని లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అసలు దానికి ఒక సెటప్ ఉండదు, అన్నీ ఇలా రైలింగ్స్ లాంటివి. మన లొకేషన్కి జిమ్మీ జిప్లు పెద్ద పెద్ద ఎక్విప్మెంట్లు అన్నీ మోసుకెళ్ళి అందరూ పాపం అక్కడ ఆ క్లైమాక్స్లో హెవీ విండ్, అంటే ఇలా నిలబడుతున్నా సరే ఇలా మనుషులు అలా ఊగుతుంటారు, అంత విండ్ అనమాట. ఆ విండ్లో యాక్షన్ సీక్వెన్స్లు, డబుల్ రోల్లు, నేను అర్జున్గా మారి మళ్ళీ కృష్ణగా మారి మళ్ళీ అర్జున్గా మారి, అయ్యో వెరీ టైరింగ్ బట్ వర్త్ ఇట్. అంటే దాన్ని మళ్ళీ ఇప్పుడు ఇలా ఫైనల్ అయిపోయిన తర్వాత ఆ సీన్ని చూసుకుంటుంటే ఎంత కష్టపడిన ఇట్ వాజ్ వర్త్ ఇట్ అనిపిస్తుంది. ఎలా అంటే డబ్బింగ్ చెప్పుకోవడం కూడా చాలా కష్టం అనిపించుంటుంది లాస్ట్ సీన్స్లో కూడా. డబ్బింగ్ కష్టం అంటాం కంటే నేనేం చేశానంటే, అందుకే నేను ఫ్లోలో అర్జున్ వచ్చాడు, అర్జున్ డైలాగ్ చెప్పాను, కృష్ణ వచ్చాడు, కృష్ణ డైలాగ్ చెప్పాను, అలా ఎప్పుడు డబ్బింగ్ చెప్పలేదు. కృష్ణ డబ్బింగ్ చెప్పేశాను ఫస్ట్. తర్వాత ఒక 3 రోజులు 4 రోజులు 1 week బ్రేక్ తీసుకొని వెళ్ళి అర్జున్ డబ్బింగ్ చెప్పాను. కృష్ణని తీసేసి మైండ్లోంచి కంప్లీట్గా ఖాళీ చేసేసి అప్పుడు వెళ్ళాను. ఇంట్లో కూడా ఇప్పుడు కూడా ఇంకా కృష్ణ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టుంది. అప్పుడప్పుడు తెలియకుండా ఏందిరా అనేది వస్తుంది, ఏందిరా మనకు తెలియకుండా వచ్చేస్తుంది. ఇంకా ఎలా దీంట్లో ఇంకా ఈ మూవీలో హైలైట్స్ ఏంటి? ఫన్ ఆబ్వియస్గా ఉంటుంది అని అంటున్నారు. ఇంకా క్యారెక్టర్స్, ఇంకా అదర్ క్యారెక్టర్స్ ఐ థింక్ అపార్ట్ ఫ్రమ్ ఇట్స్ మెయిన్లీ వీళ్ళిద్దరు గర్ల్స్. అండ్ ఫస్ట్ హాఫ్లో బ్రహ్మాజీ గారు, సెకండ్ హాఫ్లో ప్రభాస్ సింగ్ గారు, దే బోత్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్స్ ఇన్ ద ఫిల్మ్. అండ్ వాళ్ళ చిన్న కామిక్ రిలీఫ్ కూడా వాళ్ళ వల్ల. అండ్ నేనంటే చిన్న సట్లు ఎక్కడ ఈ సినిమాలో ప్లస్ ఏంటంటే మీకోసం ఫన్ కోసం, కామెడీ కోసం ఏ ఒక్క ఎక్స్ట్రా క్యారెక్టర్ రాదు. సినిమాలో ఉన్న సిచ్యువేషన్స్ వల్లే ఫన్, సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ వల్లే ఫన్. అండ్ అది ఫన్ కూడా చాలా సటిల్గా, చాలా సిచ్యువేషనల్గా ఉంటుంది. సో ఐ థింక్ ప్రభాసీను క్యారెక్టర్ కానీ, బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ కానీ యూ విల్ రియలీ ఎంజాయ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఆడియో ఫంక్షన్లో ఎందుకండి పాపం మా తాత బ్రహ్మాజీ గారు అది ఇది అని అన్నారు. నేను అనలేదండి. అనలేదా? I didn't say. Okay, just and ala. But Brahmaji Garu is like generally a very good friend for all the young actors. So yeah.
ఓకే. సో ఎలా ఉండబోతుంది అంటే అసలు మేము చూసిన తర్వాత మాకు బాగా నచ్చే ఏముంటాయి ఈ మూవీలో రిలీజ్ తర్వాత? ఐ థింక్ ద హోల్ ఎక్స్పీరియన్స్. మీకు నచ్చేది ఇలా పాటలు లేదంటే ఫైట్లు అలా ఒకటి అని చెప్పను, కానీ మీరు కనుక అంతా ఒక ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వెళ్తే ఒక గుడ్ టైం, టు హ్యావ్ అ గుడ్ టైం, ఎలాంటి సినిమా కావాలో అలాంటి సినిమా కృష్ణార్జున. అంటే మీరు వెళ్ళి థియేటర్లో కూర్చున్న తర్వాత ఇట్స్ వర్త్ యువర్ మనీ అని నేను అనుకుంటున్నాను. మీరు 12వ తారీఖు మీరే చూసి చెప్పండి. ఇంకా నాని గారు అంటే అంత ముందు మీ మూవీస్ చూస్తే మీరు అన్నీ కొంచెం డిఫరెంట్ చేస్తూ వచ్చారు. ఈ మధ్య కొంచెం అంటే ఏమన్నా ఈ ట్రాక్లో ఏమైనా పడిపోతున్నారా మీరు? అంటే రొటీన్ ట్రాక్ అలా ఏముండదా? ఏంటది అంటే డ్యూయల్ రోల్స్ కానివ్వండి. ఎలా డ్యూయల్ రోల్స్ చేయడం రొటీన్ అయితే కమల్ హాసన్ ఇస్ ద మోస్ట్ రొటీన్ యాక్టర్ ఇన్ ఇండియా. కాదు, ఆబ్వియస్ కాదు. నువ్వు ఈ మూవీ గురించి కాదు, అంటే జనరలీ మీకు అంటే నేను ఐ సీన్ దిస్ థింగ్ ఇన్ ద మీడియా అని, అంటే కాపీ పేస్ట్ ఎక్కువైపోతుంది మనకి. బేసిక్గా ఏమవుతుందంటే ఎవరో అన్నారని మనం అంటున్నామే కానీ మనం ఆలోచించట్లా. ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ టైం కూడా ఒక ఇంటర్వ్యూలో ఇప్పుడు మనం ఎంసీఏ చేస్తున్నాం. ఎంసీఏ మీకు రెగ్యులర్ ఫిల్మ్ అయి ఉండొచ్చు, నాకు రెగ్యులర్ ఫిల్మ్ కాదు. మీకు అదే, నేను ఎప్పుడు ఎంసీఏ చేయాలి. ఎంసీఏలు మీద ఇప్పుడు నటుడుగా నేను చేయాల్సిన పని ఏంటి? యాక్టర్గా నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. నేను ఒక ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి కథలో బాగుంటానా చూసుకుందాం అని ఒకసారి చేశాను. ఎవడే సుబ్రహ్మణ్యం ఒక భలే మగడేలాగా ఒక మత్తి మరుపు క్యారెక్టర్ నేను చేయగలనా ఒకసారి చూసుకుందాం చేశా. ఓకే, ఒక జెంటిల్మెన్ లాంటి ఇంటెన్స్ ఫిల్మ్ నేను చేయగలనా ఆ రెండు రోల్స్తో ఒకసారి చేసి చూసుకున్నాను. కృష్ణగాడి వీరప్రేమ గాథ లాంటి రస్టిక్ ఫిల్మ్ చేయొచ్చా ఒకసారి ట్రై చేసుకున్నాను. కంప్లీట్ యారగెంట్ బాడీ లాంగ్వేజ్తో నేను ఇంతే నా ఇష్టం అనే ఒక క్యారెక్టర్ మనకి ఎప్పుడో ఇనీషియల్గా రవితేజ్ గారు చేశారు ఈడియట్లో. అలాంటి క్యారెక్టర్ నేను పుల్ ఆఫ్ చేయగలనా, నాకు అంత సీన్ ఉందా అని నాకు డౌట్ వచ్చింది. నేను లోకల్ చేశాను. ఓకే, ఒక కమర్షియల్ ఫార్మాట్లో నేను ఎప్పుడు ప్రాపర్ ఫార్మాట్స్, ఒక ఇంటర్వెల్ హై, ఒక వదిన, ఒక రిలేషన్షిప్, ఇంటర్వెల్లో విలన్ కొడితే ఇది ఒక కమర్షియల్ ఫార్మాట్, మనం చూడటం అలవాటు పడిన ఒక ఫార్మాట్. అలాంటి సినిమా నేను ఎప్పుడు చేయాలి. ఒక ఎంసీఏ లాంటి సినిమా నేను పుల్ ఆఫ్ చేసేయగలనా, నేను సూట్ అవుతాను అలాంటి సినిమాకి చూసుకోవాలనిపించింది. ఒక ఎంసీఏ చేశాను. ఒక కృష్ణార్జున యుద్ధం కంప్లీట్ యాస, రాక్ స్టార్ బాడీ లాంగ్వేజ్ నాకు లేదు లైఫ్లో. ఇప్పుడు రాక్ స్టార్ ఫ్రెండ్స్ కూడా లేదు. ఒక రాక్ స్టార్ని, ఒక చిత్తూరు యాసని ఫుల్ ఆఫ్ చేయగలనా చేసి ట్రై చేశాను. ఎప్పుడు హ్యాపీ క్లైమాక్స్లో అలవాటు పడిపోయాను. నేను కనుక లూజర్ని అయితే ఒక సినిమాలో నేను ఓడిపోతే అలాంటి ఒక సాడ్ స్టోరీని నేను లాగగలనా అని నాకు డౌట్ వచ్చింది. ఒక నిన్ను కోరి చేశాను. ఇందులో ఏది రొటీన్ ఉందో నాకు అదేనా. అందరూ సంవత్సరానికి 3 సినిమాలు చేస్తానని బ్యాక్ టు బ్యాక్ 4 నెలలకు ఒకసారి నాని కనపడుతున్నాడని నాని అంత సేమే అనుకుంటే దాన్ని నేను ఐ కాంట్ రియలీ ఆన్సర్. అండ్ ప్రాబ్లం ఇవాళ రేపు ఉన్న ప్రాబ్లం ఏమైపోయిందంటే మన ఇండివిజువల్ ఆలోచనలు ఉండట్లేదు. మనకి ఎవరో అడిగారు లేదంటే ఇట్స్ ఎ కాపీ పేస్ట్ మ్యాటర్ అయిపోతుంది. ఇప్పుడు ఒకళ్ళు ఎవరైనా ఒక ఆర్టికల్లో ఏముంది రెగ్యులరే కదా అన్నారు అనుకోండి, ఏముంది రెగ్యులరే కదా, కాపీ పేస్ట్. నేను అనేది ఈ అందరికీ ఒకళ్ళు రెగ్యులర్ అనండి, ఒకరికి ఇంకేదో అనండి, ఇంకొకరు తిట్టండి, 10 ఒపీనియన్లో ఉంచుకోండి అంటున్నాను. ఫస్ట్ ఒపీనియన్ 10 మంది కాపీ పేస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అబద్ధాలు నిజాలు అయిపోతాయి, నిజాలు అబద్ధాలు అయిపోతాయి. మీకు అర్థమైంది కదా, ఇట్స్ ఫాలో అయిపోవడం అయిపోతుంది. అండ్ ఐఎమ్ టైర్డ్ ఆఫ్. ఇప్పుడు నేను చెప్పినట్టు నేను అమీర్పేట అబ్బాయి. ఐఎమ్ నాట్ బ్లైండెడ్. నా చుట్టూ ఎస్ మెన్ ఉండరు. నాకు బయట ఏం జరుగుతుందో తెలియని వ్యక్తిని కాదు నేను. అదే నాకు ఐఎమ్ సెన్సిబుల్ గా. అంటే నాకు తెలుసు నేను తప్పు చేస్తే నాకు తెలుసు, నేను కరెక్ట్ చేస్తే కరెక్ట్. నా సినిమా బాగాలేదని నాకు తెలుసు. నాకు సినిమా రిలీజ్ ముందు ఈ రోజు దాకా నేను ఏ సినిమా పెద్ద హిట్ అయిపోద్ది అనుకున్నాను, అవ్వలేదు, లేదు. ఇదేంటి ఇది, అయ్యో ఇది ఆడదేమో అనుకొని హిట్ అయిపోయింది, లేదు. నేను ప్రేక్షకుడిని అండి, నేను బయటోడిని కాదు. అదేందా నాకు నేను చేస్తున్న వర్క్ ఏంటో తెలుసు. నాకు నేను నిజంగా రొటీన్ చేస్తున్నానా లేదంటే నేను ఏమైనా కొత్తగా చేస్తున్నాను నాకు బాగా తెలుసు. నేను విత్ ఆల్ కాన్ఫిడెన్స్ లైక్ నార్మల్ అమీర్పేట్ బాయ్, ఐ కెన్ లైక్ నార్మల్ మూవీ బఫ్, సినిమాలు చూసి పెరిగిన ఒక్కరోడుగా చెప్తున్నాను. నేను యాక్టర్గా నేను చేసిన వేరియేషన్స్ కానీ వాట్ ఎవర్ ఫ్రమ్ ఈచ్ ఫిల్మ్ టు ఈచ్ ఫిల్మ్, ఐ డోంట్ థింక్ ఎనీబడి హెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 films చేస్తున్నాను ఎవ్రీ ఇయర్. 3 films డిఫరెంట్ ఫిల్మ్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ there are 3 films. నేను లోకల్ యారగెన్స్ మీద తీసిన ఫిల్మ్, నిన్ను కోరి ఒక లూజర్ గురించి తీసిన ఫిల్మ్, ఎంసీఏ ఒక కమర్షియల్ ఫార్మాట్లో ఫిల్మ్, జెంటిల్మెన్ దాని ముందు ఒక డబుల్, దందర్ కృష్ణ. నన్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఆర్ సేమ్ విత్ ఈచ్ అదర్. ఇఫ్ యూ ఆర్ ఆస్కింగ్ మీ వై ఐ డిడ్ంట్ డూ అ బాహుబలి,
then I wasn't pitched a Bahubali. You're understanding what I'm saying? If you're asking me why I didn't do a Rangasalam, I wasn't pitched a Rangasalam. నా దగ్గరకు వచ్చిన కథల్లోంచి ద బెస్ట్ అంటే యాక్టర్గా నేను ఎంత ఎక్స్ప్లోర్ చేసుకున్నానో అంత ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. రేపు ఫ్యూచర్లో మీరు ఇంకా బోల్డ్ అని కొత్త యాంగిల్స్ చూస్తారు, కొత్త పాత్రలు చూస్తారు, నన్ను ఊహించుకునే యాంగిల్స్లో కూడా మీరు చూస్తారు. బట్ ఇదంతా ఈ సంవత్సరం ఎందుకు జరిగిపోలేదు అంటే నేనేం చెప్పలేదు. యూ అండర్స్టూడ్ రైట్? లైక్ ఐ బీన్ డూయింగ్ కంటిన్యూస్లీ అండ్ ఐ బీన్ డూయింగ్ వాట్ ఐ క్యాన్ డూ బెస్ట్. అండ్ ఇప్పుడు సడన్గా మీకు సడన్గా ఒక అర్జున్ రెడ్డి ఫిల్మ్ లాంటి పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ వస్తుంది, అదొక 20 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. యూ కాంట్ కమ్ అండ్ సే అర్జున్ రెడ్డి లాంటి ఫిల్మ్స్ వస్తే 100% చేస్తాం. యూ అండర్స్టాండ్ నో వాట్ ఐమ్ సేయింగ్? సో ఇట్స్ వీ ఆల్ పిక్ ఫిల్మ్స్ ఫ్రమ్ వాట్ వీ గెట్. అండ్ విత్ గాడ్స్ గ్రేస్ నాకు చాలా మంచి వే వచ్చినాయి. అండ్ ఆ మంచి వాటిలో మంచి వే సెలెక్ట్ చేసుకున్నాను. అందుకే కదా ఇంతగా ఆదరించారు ప్రేక్షకులు. సో ఐ థింక్ వీఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. ఇప్పుడు ప్రేక్షకులకి నాకు ఆ కనెక్ట్ ఏర్పడిపోయింది. ఐ హ్యావ్ దట్, ఐ కెన్ ఫీల్ దట్ లవ్. ప్రతి సినిమాకి ఎంజే కానివ్వండి, లేదంటే నేను లోకల్ కానివ్వండి, నేను థియేటర్ ఫస్ట్ డే మార్నింగ్ షో 8:45కి వెళ్ళినప్పుడు ఐ ఫీల్ దట్ లవ్. అంటే నాకు జస్ట్ నాట్ ఇన్ ద సినిమా, నేను ఐ డోంట్ నో వాట్ ఐఎమ్ వర్త్. నిజంగా నాకు నిజంగా ఇంత అర్హత ఉందా ఈరోజు ఇక్కడ కూర్చోడానికి అన్నీ నాకు తెలియదు, కానీ ఐ జెన్యూన్లీ ఫీల్ దర్ లవ్. అంటే ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. నాకు అర్థమైంది ఏంటంటే నేను తప్పు చేస్తే క్షమించేస్తారు. అయ్యో నిజంగా అంటే అది అదృష్టం. అది నాకు ఒప్పుతాను కదా. నేనేమంటున్నా నేను ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ నేను రేపు సినిమాలు ఫస్ట్ డే చూస్తున్నప్పుడు కానీ క్లియర్గా అందరూ నాని మనోడు అనుకుంటున్నారని సంగతి నాకు తెలుసు. అంటే ఎక్కడో అదృష్టం, నువ్వు తప్పు చేసినా సరే పాస్ అయిపోతావు, మన నానియే కదా అనుకుంటున్నాను. అది జెన్యూన్గా అదృష్టం. ఏమంటున్నా అంటే దట్ లవ్ అండ్ ఎఫెక్షన్ వీ క్లియర్లీ షేర్ అండ్ దే లవ్ ఇట్, దే లైక్ ఇట్. వీ ఆల్ డూ 100%. అంటే తప్పులు ఇన్ ద సెన్స్ వీ ఆల్, నేను ఎక్కడో మిస్జడ్జ్మెంట్ ఇంకోటో, ఇప్పుడు నా సినిమాలో ఒక 2-3 సీన్లు బాగుండకపోవచ్చు, బట్ ఆన్ ద ఓవరాల్ నన్ను క్షమించేస్తాను అంటున్నారు 2-3 సీన్లు, ఎందుకంటే ఇష్టం కాబట్టి. మీకు అర్థమైందా నేను చెప్పేది? ఇంత పాజిటివిటీ, ఇంత పాజిటివ్ ఎనర్జీ. అండ్ ది పీపుల్ నాకు యూఎస్ నుంచి ఇంకో చోట నుంచి దే సెండ్ మీ పారాగ్రాఫ్స్ అబౌట్ హౌ దే ఇప్పుడు స్టార్టెడ్ సీయింగ్ హౌ ఎవ్రీబడి ఇన్ దర్ ఫ్యామిలీస్ నా సినిమా వస్తే సార్ చాలా చూస్తారు. వాట్ ఐ డోంట్ అండర్స్టాండ్ ఇస్ సంబడి హూ ఇస్ డూయింగ్ కంటిన్యూస్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు, ఓకే, అండ్ లాట్ ఆఫ్ వర్క్ ఫర్ సో మెనీ పీపుల్. బోల్డ్ ఇండస్ట్రీ ఎక్కువ సినిమాలు వస్తే చాలా మంచిగా ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ పనిచేసేవాళ్ళు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు అందరూ బాగుండాలంటే మంచి సినిమాలు, ఆడే సినిమాలు ఎక్కువ వస్తుండాలి. నేను చేస్తున్న పని అదే. ఎక్కడైతే నిజంగా మనం ఉపయోగపడుతున్నాం, ఎక్కడైతే మన చుట్టూ ఉన్న ఒక మంచి పనిని సపోర్ట్ చేయాల్సిన మన ఇండస్ట్రీ, మన మీడియా, ఇక్కడే మనకి చిన్న కంప్లైంట్లు వినపడతాయి. మీకు అర్థమైందా? ఐ థింక్ ఇట్స్ వెన్ విత్ సక్సెస్ వచ్చే బ్యాగేజ్ అనుకుంటా, నాకు తెలియదు. ఇన్ఫ్యాక్ట్ నేను మొన్న ఎప్పుడు ఎవరితోనో మాట్లాడుతుంటే, సరే నాకు ఒక 4 ఏళ్ళ క్రితం ఏ హిట్లు సక్సెస్లు లేనప్పుడు, ఈ కంటిన్యూస్ సక్సెస్లు లేనప్పుడు ఎక్కువ మంది నా మంచి కోరుకునే వాళ్ళని ఫీలింగ్ వచ్చేది నాకు. అంటే అందరూ అంటే నేను అనేది ప్రేక్షకులు కాదు, ప్రేక్షకుల్లో ఇప్పుడు మా బాండ్ సాలిడ్ అయిపోయింది. నేను అనేది జనరల్గా హూమ్ ఐ బంప్ ఇన్ టు ఈ డే టు డే బేస్. ఇప్పుడు ఎంత ప్రెషర్ స్టార్ట్ అయిపోతుందంటే నాకు ప్రతి ఎటువైపు చూసినా సరే నేను ఎక్కడ దొరుకుతానని ఎదురు చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. మీకు అర్థమవుతుందా? అండర్స్టాండ్? ఏంటి నానిది 8th అయితే ఈసారి కూడా ఆడుతుందా చూద్దాం, ఇది ఎక్కువ అయిపోతుంది ఇటు సైడ్. యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్? ప్రెషర్ కాదు, ఇట్స్ లైక్ వై దట్ నెగిటివిటీ అంటే ఎవ్రీబడి ఈస్ ట్రైంగ్ టు పుల్ డౌన్ సంథింగ్ విచ్ ఇస్ రియలీ వర్కింగ్. అంటే ఐ షుడెంట్ సే ఇట్ ఎవ్రీబడి ఆల్సో, బట్ బీయింగ్ దిస్ సాఫ్ట్ ఫెలో ఫ్రమ్ అమీర్పేట్ కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది. అంటే అంటే లైక్ 100 నాకు తెలిసింది ఒక్కటే లైఫ్లో, సినిమా తప్పితే ఇంకేం తెలియదు. అండ్ ఆ రిలీజ్ రోజు పొద్దున్న వెళ్ళి అందరి మొహాల్లో ఆ చిరునవ్వు చూడగలిగితే మై లైఫ్ ఇస్ మేడ్ అండి. ఏం పెద్ద కోరికలు లేవు. ఐ డోంట్ వాంట్ స్టార్డమ్, ఐ డోంట్ వాంట్ మనీ, నథింగ్. ఐ వాంట్ టు కీప్ డూయింగ్ ఫిల్మ్స్. సినిమాలంటే పిచ్చి. ఆ సినిమా మేము నమ్మకంతో థియేటర్కి తీసుకొచ్చిన మీ మొహం మీద చిరునవ్వు చూడగలిగితే మై లైఫ్ ఇస్ సెట్. దీంట్లో ఎందుకు అలాగే ఉండాలి నాని గారు. అసలు అంటే ఇప్పటి వరకు అసలు ఏది చూసినా కూడా మాకు అంటే మా డోర్ నెక్స్ట్ బాయ్ అనేది అంటారు, కానీ
మనలో ఒక పర్సన్ అంటే ఎవరో కొత్త ఒక స్టార్ వచ్చి యాక్టింగ్ చేస్తున్నట్టు ఎప్పుడు అనిపించింది. అంతే. అది రియల్ స్టోరీ, అది జరుగుతుంది, మనం చూస్తున్నాం అనే అంత అసలు ప్రతిసారి ఇన్వాల్వ్మెంట్. అందుకని ఐ డోంట్ రియలీ కేర్ అబౌట్ ఎనీథింగ్. ఎవరో ఒక స్టూపిడ్ క్వశ్చన్ అడిగినా, లేదంటే ఏంటి ఇది ఎంసీఏ రెగ్యులర్, మీ సడన్లీ వచ్చి మీరు ఇమాజిన్ హౌ మచ్ ఐ వుడ్ హ్యావ్ థాట్ ఈచ్ ఫిల్మ్ ఐ గివ్ 6-7 months ఆఫ్ టైమ్ అండ్ ఐఎమ్ సంబడి హూస్ ప్యాషనేట్ అబౌట్ వాట్ ఐ డూ. అండ్ ఈ రోజు దాకా నాకు నా ఆడియన్స్కి ఉన్న రిలేషన్షిప్ ఈ రోజు ఉన్నంత స్ట్రాంగ్గా ఇంతకుముందు ఎప్పుడూ లేదు. ఓకే, వెన్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్, ఊరికే రాళ్ళు ఇస్తాడానికి ట్రై చేసినా సరే దాన్ని పట్టించుకో, ఇగ్నోర్ కూడా. ఐఎమ్ ఇన్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ ఫేజ్ ఆఫ్ మై కెరియర్ అండ్ ద కైండ్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఐ గెట్ ఫ్రమ్ అవుట్ సైడ్ మేక్స్ మై డే ఆల్ ద టైమ్. అలాగే వెళ్దాము. నాగార్జున గారితో ఒక మూవీ చేయబోతున్నారు మీరు, ఎలా అనిపిస్తుంది? వెరీ వెరీ హ్యాపీ అండి. ఆల్రెడీ వి జస్ట్ స్టార్టెడ్ వర్కింగ్. ఆయనతో వర్క్ చేయడం స్టార్ట్ అయ్యి ఒక 4-5 రోజులు అయింది ఇప్పుడే. అండ్ నిన్న కూడా కలిసే షూట్ చేసాం ఆర్ఎఫ్సిలో. అంటే ఇట్లా కొంచెం సర్రియల్. ఇప్పుడు చిన్నప్పుడు నాకు ఇంకా గుర్తు, నిన్నే పెళ్ళాడతా ఫస్ట్ డే పెద్ద హిట్ సినిమా. అండ్ మా బాబాయ్ లాయర్, ఆయన పిల్లలందరినీ ఒక కార్లో కూర్చోపెట్టి దేవికి తీసుకెళ్ళారు. దేవి అంటే గుర్తొచ్చింది, కృష్ణార్జున మెయిన్ థియేటర్ దేవి ఇప్పుడు. సో అసలు మ్యాడ్ రష్, సినిమా సూపర్ హిట్ అన్న టాక్ ఆల్రెడీ. గేట్లోంచి కారు లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇటు చూసిన అంటే ఇప్పుడు నాగార్జున గారు సంబడి ఐ కుడ్ నెవర్ మీట్ ఇన్ మై లైఫ్. ఇన్ మై హెడ్ లైక్ ఐ హ్యావ్ గ్రోన్ అప్ లైక్ దట్. అంటే సంబడి విల్ నెవర్ గెట్ టు మీట్ ఇన్ మై లైఫ్. అండ్ వజ్రం అని ఒక సినిమా వచ్చింది చిన్నప్పుడు, ఆడలేదు, ఫ్లాప్ సినిమా, నాగార్జున గారు చేశారు. నాకు పిచ్చి ఇష్టం, నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వజ్రంలో ఫాదర్ ఎప్పుడు కొడుతుంటారు నాగార్జున గారిని చిన్నప్పుడు. కొట్టడం వల్ల ఆయనకి ఒక కోపం అనమాట. సో ఆయన వెళ్ళి ఒక లారీ కొనేసుకొని ఆ లారీ నడుపుకొని, నాకు చాలా ఇష్టం అనమాట సినిమా. ఎందుకంటే మా నాన్న బాగా స్ట్రిక్ట్. సో నాలో నేను ఆయనలో నేను నన్ను చూసుకునేవాడిని అనమాట. సో ఆయన కూడా చెప్పాను నాగార్జున గారు. సో నాకు అలాంటిది మనం వి గ్రో అప్. ఇప్పుడు ఒక ఆర్ఎఫ్సికి ఇవన్నీ జరగకముందు నేను ఆర్ఎఫ్సికి వెళ్తూ ఒక చిన్నప్పుడు టూరిస్ట్కి వెళ్ళాను ఒకసారి ఆర్ఎఫ్సికి. అంటే ఆర్ఎఫ్సి చూడటానికి వెళ్తారు కదా, బస్సులో తిప్పుతారు, దానికి వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు ఎవరు ఆకాశ వీధిలోనో ఏదో నాగార్జున గారు షూటింగ్ పలానా చోట జరుగుతుందని ఎవరో చెప్పారు. నాగార్జున చూసే ఛాన్స్ వస్తుందా అని బాగా ఎక్సైట్ అయినాడిని. అదే ఆర్ఎఫ్సికి ఆయనతో పాటు షూటింగ్కి వెళ్తున్నాను ఇప్పుడు. సో ఇట్స్ డెఫినెట్లీ ఇట్ బీ వన్. అంటే ఇంకా అప్పుడప్పుడు కొంచెం ఒక చిన్న డౌట్ వస్తుంటుంది, దేని నిజమేనా అన్నట్టు. అండ్ ముందు ఒక చిన్న భయం, ఫస్ట్ డే ఆయన వచ్చినప్పుడు ఫ్రీగా మాట్లాడచ్చో లేదో, ఎలా ఉంటుందో సిచ్యువేషన్. ఒక పొద్దునే విష్ చేసి ఈవినింగ్ అలా విష్ చేస్తే సరిపోద్దా, లేదంటే ఆయనతో ఫ్రీగా ఉండొచ్చా, ఇలా డౌట్లు. ద మూమెంట్ హీ ఎంటర్డ్ హీ బికేమ్ అ ఫ్రెండ్. అంటే నాతోనే కాదు, ఎవ్రీబడి ఇన్ ద యూనిట్ లవ్స్ హిమ్ అ లాట్. అండ్ ఎంత అఖిల్ కంటే చైతన్య కంటే కొంచెం యంగ్ అనిపిస్తారు. అంటే లైక్ నాట్ జస్ట్ లుక్స్ వైజ్, థింకింగ్. ఫీల్ అవుతారేమో ఏది నాగు అండ్ ఎవరు ఫీల్ అవుతారంటే చైతు అండ్ అఖిల్ వింటే వాళ్ళు ఫీల్ అయినా పర్లేదు, నో ప్రాబ్లం, ఫ్రెండ్స్ కాబట్టి నష్టం లేదు వాళ్ళు ఫీల్ అయినా. అండ్ అంటే నాగార్జున గారు ఇస్ సో కూల్ ఇన్ హిస్ హెడ్. ఇట్స్ నాట్ ఏమంటారు, ఆయన ఎలా ఉంటారు చూడటానికి అన్న దాని గురించి నేను మాట్లాడాలి, ఊరంతా తెలిసిన విషయం. సో కూల్ అనమాట. అంటే ఆయన మాట్లాడే మాటలు కానీ, లేదంటే జోకులు కానీ, లేదంటే డిస్కషన్స్ కానీ ఎంత యంగ్ అండి అంతే. అంటే మనం ఆ వయసున్న వ్యక్తితో మాట్లాడుతున్నాం, ఒక స్టార్తో మాట్లాడుతున్నాం కాదు, చాలా యంగ్. ఇప్పుడు ఒక కూల్ యాటిట్యూడ్ ఉన్న ఒక యంగ్స్టర్, ఒక 24-25 years యంగ్స్టర్ ఎలా ఆలోచిస్తాడు, ఎలా ఉంటాడు, అలా ఉంటాడు. ఆయన అంటే బాడీ లాంగ్వేజ్, ఆయన అటైర్, ఎవ్రీథింగ్ తెలిసిపోతుంది. చెప్తారు కదా, నా షూ సైజ్ చైతు షూ సైజ్ ఒకటే, నేను వేసుకొచ్చేసాను షర్ట్, అది అన్నీ అలా చెప్పేస్తూ ఉంటారు. అంత కూల్, సూపర్ కూల్. అండ్ ఇంకా మేము ఇప్పుడే స్టార్ట్ చేసాం. అండ్ ఐ నో ఇట్ బి అ వెరీ వెరీ స్పెషల్ జర్నీ. సో ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఇట్. అంటే మల్టీ స్టారర్స్ ఇంకా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ నుంచి? మల్టీ స్టారర్స్ 100% అండి. ఐ లవ్ మల్టీ స్టారర్స్. ఎప్పటి నుంచో యాక్చువల్లీ ఒకటి ఏదైనా మంచిది వస్తే బాగుంటుంది, స్క్రిప్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఏ రోజైతే ఇది వచ్చిందో ఐ లవ్డ్ ఇట్, నాగార్జున గారు లవ్డ్ ఇట్, అండ్ వి బోత్ జంప్డ్ ఇన్.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండి. My pleasure. వి విష్ యూ ఆల్ ది బెస్ట్. కృష్ణార్జున యుద్ధం మంచి హిట్ అవ్వాలన్నట్టు. ఆల్రెడీ హిట్ అయిపోయింది. సాంగ్స్ అండ్ ట్రైలర్ టీజర్స్ అన్నీ అయితే మిలియన్ హిట్స్ వచ్చేసాయి ఆల్రెడీ. అంటే మూవీ కూడా మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మా టీం అందరం కూడా కోరుకుంటున్నాం. Thanks a lot. థ్యాంక్ యూ సో Pleasure. మచ్.